ఏమైంది బాబాయ్? ఎందుకు డాడీ మమ్మల్ని రమ్మన్నాడు? మేము ఇక్కడ ఉండకూడదా? అమ్మని ఇక్కడికి తీసుకురాడా? అసలు ఏంటిదంతా? వాళ్ళిద్దరి మధ్య పిల్లలు ఎంత నలిగిపోతున్నారు. వాళ్ళకి అవసరం లేదా ఆదిత్య? నాకేం తెలుసు రావ్య. మాలతి, నిన్ను కూడా తీసుకురమ్మన్నాడు అన్నయ్య. నన్నెందుకు బాబు? అందరూ ఎందుకు ఏంటి అని అడగండి. నాకు తెలిస్తే మీతో చెప్పడానికి ఏంటి. రండి, బయలుదేరదాం. ఏమైనా తెమ్మంటారా అమ్మా? కాఫీయో, టీయో, పాలో, మజ్జిగో, జ్యూసో, పోనీ కొంచెం విషయం తెచ్చేవే. పీడ వదిలిపోతుంది. అదేంటమ్మా? నోరు మూసుకొని వెళ్ళి ఇక్కడి నుంచి. ఈ కార్తీక్ నన్ను మనశ్శాంతిగా బ్రతకనిచ్చేలా లేడు. నేను తర్వాత తింటానులే మాలతి. భోజనమే మానేయలే. ఇక్కడే బాగుంది నాన్న. నాకు మీ ముగ్గురికి ఇక్కడ ఉంటేనే బాగుంటుందని తెలుసు. ఉండండి, టైంకి మందులు ఇస్తూ ఉండండి. స్టవ్ దగ్గరికి మాత్రం వెళ్ళనివ్వకండి. అదేం డాడీ, అమ్మని మమ్మల్ని రమ్మంటావనుకున్నాను. లేదంటే నువ్వు కూడా ఇక్కడే ఉంటావనుకున్నాను. లేదురా, అప్పుడప్పుడు వస్తూ ఉంటాను. మాలతి ముందుగా ఇక్కడికి వచ్చి మీకు టిఫిన్ భోజనం వండి అక్కడికి వస్తుంది. పర్వాలేదు డాక్టర్ బాబు, నేను నా పిల్లలకి ఆ మాత్రం టిఫిన్ భోజనం వండి పెట్టుకోగలను. అవసరం లేదన్నానుగా. మాలతి వస్తుంది. ఒకసారి చెప్తే అర్థం కదా? నువ్వు వంటే కాదు, ఏ పని చేయడానికి వీల్లేదు. నీకు ఆరోగ్యం బాలేదు. అక్కడ నీకు మనశ్శాంతి లేదని ఇక్కడికి వచ్చావు. ఇక్కడ కూడా కష్టపడతానంటే చూస్తూ ఊరుకోను. ఇదంతా చూస్తూ ఎందుకు ఓపిక పడుతున్నానో తెలుసా? పిల్లల కోసం. వాళ్ళు నువ్వు లేనిదే ఉండలేరని, వాళ్ళకి ఇక్కడ కంఫర్ట్ గా ఉండదని తెలిసినా ఉంచే వెళ్తున్నాను. నాన్న వద్దు నాన్న, వెళ్ళదు నాన్న. అందరం ఒకే దగ్గర ఉందాం డాడీ. వద్దు, నా వెనక రావద్దు. మీరేం భయపడకండి. నేను ఏంటి? ఏం లేదు. అసలు సడన్ గా ఇంట్లో ఈ మార్పులేంటో నాకేం అర్థం కావట్లేదు. ఒక్క రోజులోనే ఎవరికి వారు అయిపోయినట్టు అనిపిస్తుంది. అటు చూస్తే అత్తయ్య మావయ్య ఊళ్ళో లేరు. ఇటు చూస్తే అక్క వెళ్ళిపోయింది. ఏంటో ఎవరికి వారు ఏమీ కానట్టు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? మీ అక్కలో కూడా తప్పుంది శ్రావ్య. అన్నయ్య పంతానికి మాట్లాడుతున్నాడా, బాధ్యతగా మాట్లాడుతున్నాడా అనేది తెలుసుకోకుండా అబద్ధం చేసుకుంటూ ఉంటే ఎట్లా? నిజం చెప్పు, అసలు అన్నయ్య ఏమంటున్నాడు? కష్టపడద్దు అంటున్నాడు, వంట చేయొద్దు అంటున్నాడు. అంటే ఏంటి? వంట చేయడం తప్పు, కూర్చుంటే తప్పు, నించుంటే తప్పు. భర్తకి కమ్మగా వండి పెట్టాలని భార్య అనుకోవడమే మహాపాపం అన్నట్టు మాట్లాడుతుంటే దాన్ని బాధ్యత అనుకోవాలా, వేరుగా చూడడం అనుకోవాలా? అంటే ఇప్పుడు తప్పంతా మా అన్నయ్యదే అంటావా? మీ అన్నయ్య ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తారో నీకైనా అర్థం అవుతుందా? మా అక్క కాబట్టి భరిస్తుంది తెలుసా? అదే నేనలా ఉంటే నువ్వైతే ఏం చేస్తావు? ఎప్పుడో ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయేదాన్ని. ఈ 10 ఏళ్ల నుంచి మీ అక్క చేసిందేంటో నువ్వే ఆలోచించు.
అమ్మయ్యా వచ్చావా? ఫోన్ చేస్తే ఎత్తవేంటయ్యా? దీప్ ఎక్కడికి వెళ్ళిందో తెలిసిందా? ఏమో, కొన్ని మంచినీళ్ళు తగలే నా మొహానికి. ఇందా తాగు. ఏంటయ్యా అంత చిరాగ్గా ఉన్నావు? ఈ చిరాకు దీపం మీద కాదు, దాని భర్త మీద. మధ్యలో ఆయనేం చేశాడయ్యా? మందులు ఇచ్చేవాడు, వేసుకోకపోతే మందలిచ్చేవాడు, పని చేయకుండా రెస్ట్ తీసుకోమనేవాడు. నీ కూతురే వంటలక బుద్ధి పోనిచ్చుకోకుండా అంటే గరిటె పట్టుకుని వంటగదిలోనే ఉండిపోయిందట. ఏ భర్తకైనా కోపం రాదా? ఇప్పుడేంటి, దీప కనిపించకుండా పోయినందుకు అల్లుడి మీద నీకు కోపంగా ఉందా? దీప కనిపించడం లేదని మోనితను పిలిపించుకొని కలిసి వెతుకుదామని వెళ్ళాడా మహానుభావుడు. అవ్వా, దానికెలా సిగ్గులేదు? ఈ మధ్య అది ఇలా తయారైందేటయ్యా, మరీ బరి తెగించి తిరుగుతోంది. ఆ రోజు కూడా మనం పిలవకుండానే వచ్చి మన ఇంట్లోది పెత్తనం చేసిపోయింది, బోడి పెత్తనం. ఆ రోజే దాన్ని నోటికొచ్చినట్టు తిట్టేదును. అల్లుడు అలిగి వెళ్ళిపోతాడేమో, నువ్వు దీప చిన్నపుచ్చుకుంటారు కదా అని నోరు అదుపులో పెట్టుకున్నాను. నీ తిట్లు నా తిట్లు కలిపి ఇవాళ మోనితకు బాగా ఇచ్చాను. మోనితకేంటి, డాక్టర్ బాబుని మాత్రం వదిలేశానా? అనాల్సినవన్నీ అన్నాను, అడగాల్సినవన్నీ అడిగేశాను. అవునా? నీకంత ధైర్యం ఎలా వచ్చిందయ్యా? కన్న తండ్రి గుండెల్లోని ఆక్రోశం మాటల రూపంలో ఆవేశంగా తన్నుకొచ్చింది. నువ్వన్నీ మాటలు అంటుంటే ఆయన ఏం అనలేదా? ఏమంటాడు? విజయనగరం నుంచి దీపం తీసుకొచ్చి చాలా మంచి పని చేశానంటాడు. దీపకు ఏం తక్కువ చేయలేదట. సకల సౌకర్యాలుండగా ఎందుకు వెళ్ళిపోయింది అని అడిగాడు. అన్ని బాగుంటే వెళ్ళిపోవడానికి నా కూతురు ఏమైనా పిచ్చిదా? దాన్ని అంటాడేంటి? కరెక్ట్ గా అన్నాడు కదయ్యా. నువ్వు కూడా ఏంటి కరెక్టే అంటావేంటి? అవునయ్యా, నన్ను అడిగితే మన దీపది కూడా తప్పే ఉందంటాను. నీ కూతురు కాబట్టి కనిపించడం లేదన్న బాధ నీకుండచేమో కాని నిజాలు మాట్లాడుకోవాలంటే దీప ఇంట్లోంచి వెళ్లడం అనేది ముమ్మాటికి తప్పే. నార్మల్. ఏంటి తప్పు? ఏంటి తప్పు? దానికి ఎంత బాధ లేకపోతే అలా వెళ్ళిపోతుంది. ఏంటయ్యా ఇంకా వెనకేసుకొస్తావు? అత్తగారు ఉన్నారు కదా, ఆవిడికి చెప్పెళ్ళొచ్చు కదా. నువ్వు నేను బ్రతికే ఉన్నాం కదా. పుట్టిల్లు అనేది ఒకటి ఏడ్చింది కదా, ముందుగా రావాల్సింది నీ దగ్గరికే కదా. పోనీ నేను సవతి తల్లిని కాబట్టి, ఎంతైనా కన్న తల్లిని కాదు కాబట్టి రావాలనిపించలేదు అనుకో, నీకు ఫోన్ చేసైనా చెప్పొచ్చు కదా. ఆనాడు అంతే, పిల్లల్ని తీసుకుని సామాన్లు వేసుకుని ఆ విజయనగరం వెళ్ళిపోయింది. అల్లుడే కదా వెళ్లి తీసుకొచ్చింది. దాని కష్టం చేయొద్దనే కదా తనింటికి తీసుకొచ్చింది. హాస్పిటల్ కి తీసుకెళ్లాడు, మందులు ఇచ్చాడు. ఏం తప్పుంది అల్లుడిది? అంతా బాగానే ఉంటే ఏ ఆడది అలిగి గడప దాటి వెళ్ళిపోతుంది? నేను నిన్ను భారీగా తీసుకొచ్చాను దీప అని చెప్తే తప్పే ఉంది. ఆయన గారి ఆస్తికి ఆశపడిందా? అంతస్తులు చూసి మురిసిపోయిందా? భారీగా కాకపోతే ఎలా చూస్తున్నాడయ్యా? మందులు వేసుకోకపోతే మొగుడు తిడతాడు గాని దారినిపై వచ్చి తిడతాడా? సరే, భర్త భార్య అని చెప్పుకోకపోతే వెళ్ళిపోయిందేమో, కానీ పిల్లలున్నారే, మరి వాళ్ళేమైపోవాలి? కాస్త కూడా ఆలోచన లేకుండా బాగానే వెళ్ళిందయ్యా నీ కూతురు. పైగా దాన్ని వెనకేసుకొస్తూ అల్లుడు గారి మాటలంటావేంటి? ఈసారి మాత్రం అల్లుడు గారిది ఏ తప్పు లేదయ్యా, మన పిల్లదే తప్పయ్యా. ఇప్పుడు పిల్లల పరిస్థితి ఏంటి? అన్ని ఇచ్చి అర్ధపావు మెదడు కూడా ఇవ్వలేదు దేవుడు నీ కూతురికి. నువ్వు కూర్చో, తిరిగి తిరిగి అలసిపోయి వచ్చావు. చల్లటి మజ్జిగ తీసుకొస్తానుండు. కూర్చోవయ్యా, కూర్చో కూర్చో, ఆలోచించుకో. తీసుకొచ్చావా? తెచ్చానక్క. పిల్లలేరక్క? సరోజకి ఇంట్లో టీవీ చూడడానికి వెళ్లారా, నేనే పంపించాను. ఇంకేమైనా కావాలక్క? నువ్వు వెళ్ళు. ఏంట్రా ఇది? కుట్టు మిషన్ డాక్టర్ బాబు. నేనే తెమ్మన్నాను. ఎందుకు? నా బతుకి అతుకులేసుకుందామని. ఇప్పటికి పడ్డ అతుకులు నా పొట్ట కొట్టాలని మళ్ళీ వచ్చారా? వీడు దీన్ని తీసుకురావడం చూసే వెనక్కొచ్చాను. నిప్పుల్లో నీళ్లు పోసారు, సరిపోలేదా? ఇప్పుడు తినే కంచంలో కూడా నీళ్లు పోస్తారా? నీకు ఆరోగ్యం బాలేదనుకున్నాను, చూపు కూడా మందగించినట్టుంది. తినే కంచంలో చేయి కడిగేసుకుంది నేను కుదురుగా ఒక చోట కూర్చొని మిషన్ కుట్టుకుంటాను.
నా పిల్లల్ని పోషించుకుంటాను. మిషన్ కుట్టి దాన్ని కలెక్టర్ని దీన్ని డాక్టర్ని చేస్తావా? ఏ పాత తెలుగు సినిమా అనుకుంటున్నావా? మరేం చేయాలి? నోరు మూసుకొని ఇంటికి రావాలి. అక్కడ నోరు మోయించారని ఇక్కడికి వచ్చాను. అయితే ఖర్చులకు డబ్బులు పంపిస్తాను. నేను పరిణం కోరుకోవడం లేదు. నేను దానం చేయట్లేదు. నా పట్టు నింపుకోవడానికి ఇది చాలు. డాక్టర్ బాబు, మర్యాదగా ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చావో అక్కడ ఇచ్చేసిరా. రేయ్, ఇచ్చి రమ్మన్నది ఎవరు? ఉండని. తీసుకెళ్తావా లేదా? నా బతుకు తెరువు నేను చూసుకోకుండా ఎందుకు చేస్తున్నారు? ఎందుకు ఇలా వెంటాడి వేధిస్తున్నారు? నేను నిన్ను ఇప్పుడే కాదు, ఎప్పుడు అంటే 10 ఏళ్ల క్రితం కూడా నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయి నీ బతుకు నేను చూసుకోమని చెప్పలేదు. మీరు చెప్పరు, ఎందుకంటే మీకు నిలువెత్తు సంస్కారం. మీరు గెంటేరు, ఎందుకంటే మీది చాలా ఉన్నతమైన వ్యక్తిత్వం. మరి నేనెందుకు ఇక్కడికి వచ్చాను? పిచ్చిదాన్నా? వెర్రిదాన్నా? అహంకారమా నాకు? నా వెనకాలన్న ఆస్తులు చూసుకునే ధైర్యమా? ఎందుకు మళ్ళీ ఈ పాత చీర పట్టుకొని వేలాడుతున్నాను? మూర్ఖత్వం. మూర్ఖులతో మాట్లాడి మీ సమయం ఎందుకు వృధా చేసుకుంటారు? నీ తెలివి తక్కువతనంతో పిల్లల్ని ఆ ఊరు ఈ బస్తీ అంటూ తిప్పి చాలా ఇబ్బంది పెడుతున్నావు. అందుకే కదా ఈసారి మీ పిల్లల్ని మీ దగ్గరే వదిలేసి వచ్చాను. నువ్వు వదిలించుకోవాలనుకున్నా తల్లిని బిడ్డల్ని నేను విడదీయలేను. వాళ్ళు తల్లి లేకుండా ఉండే పిల్లలు కాదు. మీ అమ్మగారికి కుక్క. నేను వెళ్తున్నాను. నాకు సమాధానం కావాలి. ఏంటి నీ ప్రశ్న? మీకేమీ కానప్పుడు నా బతుక్కి మీరెందుకు అడ్డుపడుతున్నారు? మనశ్శాంతిగా బ్రతకనివ్వదలుచుకోలేదా? ఎందుకు చెప్పండి. నేను వెళ్ళాలి. నాకు జవాబు కావాలి. నేను చెప్పను. చెప్పి తీరాలి. నన్ను వదిలే. అయితే నన్ను ఒక్కసారిగా చంపేయండి. నన్ను చంపేయండి డాక్టర్ బాబు, చంపేయండి. నన్ను చంపేయండి. చంపేయండి నన్ను. ఎవరు నేను చంపక్కర్లేదే. నువ్వే చావబోతున్నావు.